పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే మరి 8 మంది పైన కేసు పెట్టిరు కదనయ్య, ఈ 8 మందిని అరెస్ట్ చేసిరా అని అడిగినాం. అంటే అదుపులోకి తీసుకున్నారా అంటే లేదు మేము 4గురిని తీసుకున్నాము అని చెప్పిండు. మరి మిగతా 4 ఎటుపోయిరానంటే వాళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్పిండు. ఈ 4గురిని తీసుకోలే, ఈ పరారీ లేరు, అందరు కలిసి దున్నపోతులు లెక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని బిర్యానీలు తింటా ఉన్నారు. అది మేము వీళ్ళు దొరకలే కదా మరి మేము కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా దిక్కు తిరుగురు అని చెప్పి చక్కగా వాళ్ళ ఇండ్ల పొంటి పోయినాం. ఇండ్ల పొంటి పోతే ఒక్కనింటికి కూడా డోర్ ఓపెన్ చేసలేదు, అన్ని తాళాలు వేసుకొని పరారాయరు. ఈ 8 మంది దొరికితే 8 మందిని కసరగక్కేటట్టు తొక్కుతుంటిమి. వాస్తవమే, తొక్కుడైతే బరాబర్ తొక్కుతుంటిమి. ఏం అయ్యేదేముంది, బిడ్డపానమే పోయింది, ఇంకా వీళ్ళు బీకేదేముంది. ఇట్లా తొక్కుడైతే తొక్కుతుంటిమి. కానీ పోయి చూసినాం అందరూ పరారైపోయారు. ఆ ఊరోళ్ళంతా ఈ దుర్మార్గులను చీగొడతా ఉన్నారు. గ్రామం అంతా వస్తే నేను జనార్దన్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత వట్టె జానయ్య గారు, మా నాయకత్వం అంతా పోయి కూర్చొని